సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఎస్, ఒకసారి వాళ్ళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఇవాళ 27th జూలై మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 776 పాయింట్ల లాభంతో 76,835 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 228 పాయింట్ల లాభంతో 23,995 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 393 పాయింట్ల లాభంతో 57,087 వద్ద క్లోజ్ అయింది. ఎస్, ఇవాళ ఆల్మోస్ట్ సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు మంచి బుల్ ర్యాలీ కొనసాగడం కూడా జరిగింది. ఏంటి, మార్కెట్లకి మంచి రోజులు రాబోతున్నాయంటారా? ఎస్, ఇవాళ మార్కెట్లకు మండే మంచి బోని ఇచ్చింది అనుకోవచ్చు అంటారా? విష్ణు గారు, నేను ఎప్పుడు కూడా మన భారతదేశ గ్రోత్ స్టోరీ నమ్మే వ్యక్తిని. నెక్స్ట్ 20-25 ఇయర్స్ మన దేశం ప్రపంచ అమెరికా చైనాతో పోటీ పడే ఎకానమీ అవ్వబోతుంది. సో మన మార్కెట్స్ మంచిగా ముందుకెళ్తాయి. ఏమిటి సమస్య? గత 1 year నుంచి 2 years నుంచి ఏమిటి సమస్య అంటే ఎఫ్ఐఎల్ బయటికి వెళ్ళిపోవటం. విపరీతమైన ఎఫ్ఐఎల్ ఈ January 1st నుంచి ఇప్పటివరకు చూస్తే 2,50,000 కోట్లు అమ్మారు. శుభ పరిణామం ఏమిటంటే జూలైలో ఎఫ్ఐఎల్ సుమారుగా 15,000 కోట్లు కొన్నారు. అంటే మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారు, మళ్ళీ కంబ్యాక్ వస్తున్నారు, మార్కెట్లకి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కొరియన్ మార్కెట్స్ లో బాగా పెట్టారు. కొరియన్ మార్కెట్స్ లాస్ట్ 1 year 2 years నుంచి 100% పెరిగి మొన్న మధ్య తైవాన్, తైవాన్, కొరియా, జర్మనీ, జపాన్. అంటే ఎఫ్ఐఎల్ అంటే ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, వీళ్ళని ఎఫ్ఐఎల్ అంటారు. వీళ్ళకి ఏం లేదు, సెంటిమెంట్ ఉండదు, ఏముండదు. ఏ మార్కెట్స్ తక్కువ చీప్గా ఉన్నాయి, ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ప్రాఫిట్స్ బాగా వచ్చిన తర్వాత, హై వాల్యుయేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వదిలించుకొని వస్తుంటారు. 5 రూపాయలు కొంటారు, 10 రూపాయలు అమ్ముకొని వచ్చేస్తారు. 1 month బ్యాక్ కొరియన్ మార్కెట్స్ 100% రిటర్న్ ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు 60కి వచ్చినాయి. అంటే 40% పడిపోయినాయి. అంటే కొరియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. మన వైపు మనసు మలుతుంది. మన యొక్క నిఫ్టీ పిఈ కావచ్చు, నిఫ్టీ నెక్స్ట్ పిఈ కావచ్చు, అన్ని రీజనబుల్ వాల్యుయేషన్స్ వచ్చినాయి. మన Q1 ఎర్నింగ్స్ బాగున్నాయి. మనకి ఏమిటి సమస్య వచ్చింది 3 నెలల నుంచి 4 నెలల నుంచి అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. దీనివల్ల ఏమిటి, మనము 3rd largest ఇంపోర్టర్ ఆఫ్ ది క్రూడ్ ప్రపంచంలోని. సో క్రూడ్ $70 per barrel ఉన్న క్రూడ్ నిన్నటి వరకు 100కి వెళ్ళింది, $100 per barrel. ఈరోజు మార్కెట్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే ట్రంప్ గారు ఒక 13 రోజులు యుద్ధం ఆపుదాం అన్నట్టుగా ఆయన ప్రతిపాదన చేశారు. ఇరాన్ కూడా యుఎస్ గిన ఎస్కలేట్ చేయకపోతే, కవ్వించకపోతే మేము కూడా ఆపేస్తాం 13 రోజులు అంటే. అంటిల్ యుఎస్ యుద్ధం ప్రొలాంగ్ చేయకపోతే మేము కూడా చేయమని ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. వెంటనే క్రూడ్ డిమాండ్ అండ్ సప్లై ఎక్కువ ఉంది. క్రూడ్ మళ్ళీ $100 ఉన్న క్రూడ్ ఈరోజు 89-90కి వచ్చింది. ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో మన మార్కెట్స్ పెరుగుతాయి. సో గత 5-6 రోజులుగా కారణాలు ఏమిటంటే, ఈరోజు మార్కెట్ గత 5-6 రోజులుగా మార్కెట్స్ పడి కరెక్షన్ అయ్యి డీసెంట్ వాల్యుయేషన్స్లో స్టాక్స్ దొరుకుతున్నాయి. ఇది ఒక కారణం. తర్వాత వాలటిలిటీ ఇండెక్స్ కూడా తగ్గింది, మన యొక్క VIX. ఇది కాకుండా ఏమిటంటే, ఇప్పుడు లాస్ట్ 1 yearలో ఐటీ సెక్టర్ 25% డౌన్ అయింది. అంటే ఐటీ స్టాక్స్ అట్రాక్టివ్గా దొరుకుతున్నాయి. ఇప్పుడు AI టెక్నాలజీ స్టాక్స్, ఇన్ఫోసిస్, TCS లాంటివి కూడా AI రిలేటెడ్గా కొంచెం ఎక్స్పోజర్ తీసుకోబోతున్నాయి. సో ఈరోజు ఐటీ ఇండెక్స్ 2.5% బూస్ట్ అయింది. సో ఐటీ స్టాక్స్, ఇన్ఫోసిస్, TCS కూడా పెరిగినాయి. దీనివల్ల కూడా ఈరోజు మార్కెట్ పెరిగింది. రూపీ బలపడింది. జనరల్గా రూపీ బలపడితే స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి. ఎఫ్ఐఎల్ వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఒకటి, మన మార్కెట్స్ ఓవర్ వాల్యుయేషన్స్ వచ్చినాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఒకటి. 2, రూపీ డిప్రిషియేట్ అవటం వల్ల ఎఫ్ఐఎల్ వెళ్ళిపోయారు. సో బయట మార్కెట్స్లో లాభాలు తీసుకుంటున్నారు. మళ్ళీ మన వైపు ఎందుకు చూడబోతున్నారంటే
ఒక రూపీ డ్రాస్టికల్గా డౌన్ అయింది, అంటే 96 వరకు వెళ్ళింది. మన రూపీ బలపడటానికి కోసం అంటే ఎఫ్ఐఎల్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే మన కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీని క్యాపిటల్ అకౌంట్లో ఫండ్స్ ద్వారా మనం పూర్తి చేయాలి. ఎఫ్ఐఎల్ కూడా బయటకు వెళ్ళిపోతే 2 డెఫిషియన్సీ అవుతుంది. అప్పుడు మన క్యాపిటల్ అకౌంట్లోకి డబ్బు రావాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే FCNR డిపాజిట్స్ అని స్కీమ్ పెట్టింది. అంటే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్కి మీరు ఎఫ్డీలు చేసుకుంటే మన భారతదేశ FCNR అకౌంట్లో ఎఫ్డీలు చేసుకుంటే మీకు వచ్చే వడ్డీతో పాటు ఈ రూపీ డిప్రిషియేట్ అయితే మీకు వర్తించదు. అంటే మీకు వచ్చే వడ్డీ 7% ఉందనుకోండి, 7% వస్తుంది. రూపీ అప్ అండ్ డౌన్ డిప్రిసియేషన్ మేము దానివల్ల ఏమవుతుంది, డాలర్స్ మనకి ఈ మంత్ నుంచి అంటే ఒక 2-3 నెలల వరకు విపరీతంగా మన యొక్క డిపాజిట్స్ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏం చేశారు, మన యొక్క రూపీని బలపరచడం కోసం డెట్ మార్కెట్లో అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎవరైతే FIL ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసేశారు. అంటే ఈక్విటీలో కాదు. సో మన రూపీ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే రూపీ బలపడుతుందో ఫ్యూచర్లో మన యొక్క మార్కెట్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. కేవలం మన మార్కెట్ని అడ్డుకుంటున్నది కేవలం ఎక్స్టర్నల్ సెక్టార్, అంటే క్రూడ్ ఆయిల్ వల్లనే, అంటే యుద్ధం వల్లనే మన మార్కెట్ అవుతుంది. మన యొక్క మార్కెట్స్కి ఫ్యూచర్లో మంచి రోజులు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే ఇంత అనిశ్చిత కండిషన్లో కూడా 6.5%తో జీడిపి గ్రో అవుతుంది. ఇలాంటి స్థితిలో కూడా ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. ఇలాంటి స్థితిలో కూడా GST కలెక్షన్స్ బాగున్నాయి, జాబ్ డేటా బాగుంది, కన్జంప్షన్ బాగుంది. ఒకటే ఫ్యాక్టర్ ఏమిటంటే మనం ఇబ్బంది పడాల్సిన ఫ్యాక్టర్ ఎల్నినో, అంటే వర్షపాతం కొంచెం తగ్గుముఖం. అంటే రూరల్ ఎప్పుడైతే పంటలు సరిగా పండవో కొంచెం ఇన్ఫ్లేషన్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది, రూరల్గా కన్జంప్షన్ తగ్గే అవకాశం ఉంది. అదొకటి ఇబ్బంది ఉంది. కానీ వేరే Q1 ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. సో మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ సాఫ్ట్వేర్ అవటం వల్ల కూడా మార్కెట్స్ పెరిగినాయి. సో మనం ఏం చెప్తున్నామంటే లాస్ట్ 2 years మన మార్కెట్స్ డిస్కౌంట్లో ఉన్నాయి. కాబట్టి శుభ పరిణామం ఏమిటంటే ఈ 7 monthsలో ఫిబ్రవరిలో మాత్రమే FIL ఇన్వెస్ట్ చేశారు నెట్ ఫ్లో. మళ్ళీ ఈ మంత్ జూలైలో నెట్ ఫ్లో ఒక 15,000 కోట్లు సుమారుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. FIL మళ్ళీ తిరిగి వస్తే మన మార్కెట్స్ మళ్ళీ డ్రాస్టికల్గా ముందుకెళ్తాయి. DIIలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మన రిటైల్ ఇన్వెస్టర్స్ నెలకు 32,000 కోట్లు ఎవ్రీ మంత్ కుమ్మరిస్తున్నారు. ఒకప్పుడు FIL ఇలా వెళ్ళిపోతే మార్కెట్స్ కుప్పకూడేవి. ఈ రోజు మన మార్కెట్స్ రెసిలెంట్ నిలబడుతున్నాయంటే బికాస్ ఆఫ్ DII సపోర్ట్ స్ట్రాంగ్ ఉన్నాం మనం. అంటే మనం ఇంతకు ముందులాగా స్పెక్యులేషన్ ఒకరోజు మార్కెట్ పడగానే కుంగిపోవటం కాకుండా లాస్ట్ 5 days పడితే ఇది ఆపర్చునిటీ కింద తీసుకుంటున్నాం. సో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఇబ్బంది లేదు. మనకి నెక్స్ట్ 1 year కానీ నెక్స్ట్ భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంది. Q1 ఎర్నింగ్స్ కూడా బాగున్నాయి. మన దేశానికి అంతా అనుకూలంగా ఉంది. జీడిపి కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, GST కలెక్షన్స్ కావచ్చు, కన్సంప్షన్ కావచ్చు, ప్రతిదీ అనుకూలంగా ఉంది. షార్ట్ పీరియడ్లో ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది కూడా యుద్ధం కూడా అమెరికా కూడా ఖర్చు భరించలేక ఎట్లా యుద్ధాన్ని ఆపాలని ట్రై చేస్తున్నారు. ఇరాన్ కూడా ఒక $1కి అగైనెస్ట్గా మిలియన్స్ ఆఫ్ రియాల్ చెల్లించాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంత బూస్ట్ అయింది. సో వాళ్ళు అగ్రిమెంట్కి వస్తారు. నేను నమ్మేది ఏమిటంటే విష్ణు గారు, భవిష్యత్తులో మన మార్కెట్స్ చక్కగా ముందుకెళ్తాయి. కాకపోతే ఎప్పుడు ఇలాగే వెళ్ళవు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకని మనం ఏం చెప్తుంటే ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ట్రేడింగ్ని F&Oని ఎంకరేజ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తున్నాం. అది కూడా సిస్టమేటిక్ వేలో ఎంకరేజ్ చేస్తున్నాం. మనం ఇన్వెస్టర్గా ఉండండి. అది కూడా మీరు ఒక స్టాక్, 2 స్టాకులు, 3 స్టాకులు కాకుండా పెన్నీ స్టాక్స్ కాకుండా డీసెంట్ పోర్ట్ఫోలియో, డిఫరెంట్ రంగాల్లో పోర్ట్ఫోలియో, లేదంటే ఒక ఇండెక్స్ ఫండ్, లేదంటే ఒక డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్, లేదంటే PMS ఇలా ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ పీరియడ్లో అంటే నెక్స్ట్ 2 to 3 years, నెక్స్ట్ 5 yearsలో మన ఇండియన్ మార్కెట్ ఈజ్ వెరీ గుడ్ మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్. మళ్ళీ FIL మన వైపు చూస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. అంటే ఇవాళ మార్కెట్ క్లోజింగ్ టైంకి ప్రధానంగా బాగా లాభపడ్డ సెక్టర్స్ కానీ స్టాక్స్ కానీ ఉన్నాయి, లేదంటే కొంత ఇబ్బంది పడ్డ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయి? మనం చూస్తే విష్ణు గారు IT రంగము, ఫినాన్స్ రంగము బాగా లాభపడింది, బాగా రాణించే IT సెక్టర్, ఎస్పెషల్ IT ఇండెక్స్. ఓకేనండి. తర్వాత టాప్ గెయినర్స్ ఏమిటంటే విష్ణు గారు ఎటర్నల్, ఇండిగో,
ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్. అలాగే లూజర్స్ ఏమిటంటే ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్, కోల్ ఇండియా, నెస్లే లూజర్స్. అంటే ఇప్పుడు ఏమిటంటే బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా మనకి బూస్ట్ ఇచ్చింది ఏంటంటే ఈరోజు ర్యాలీకి ఐటీ స్టాక్స్, ఫినాన్స్ మొదలైనవి. రైట్ సార్. సరే, మొత్తానికి ఇవాళ మండే అయితే మార్కెట్లు బాగా బోనీ కొట్టాయి కాబట్టి రేపు మంగళవారంకి ఇలాంటి బోనీ ఉండే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఏదైనా చతకలు పడే అవకాశం ఏదైనా ఉందా? ఒకటి ఏమిటంటే విష్ణు గారు, ఫస్ట్ థింగ్ మార్కెట్స్ మూవ్ అయ్యేది జియో పొలిటికల్ ఇష్యూస్. మనకి ఈరోజు మార్కెట్స్ మూవ్ అవడానికి కూడా కారణం ఏమిటంటే జపాన్ నిక్కై మార్కెట్స్, తర్వాత చైనా మార్కెట్స్, షాంఘై, తర్వాత ఇంకొకటి హాంకాంగ్ మార్కెట్స్. అంటే ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. అంటే ప్రపంచ మార్కెట్స్ని బట్టి మన మార్కెట్ రేపు ఉండొచ్చు. అంటే ప్రపంచ మార్కెట్స్లో ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్, ఏదన్నా మళ్ళీ వార్ ఎస్కలేట్ అవటం, నెగిటివ్ కామెంట్స్ వస్తే ప్రపంచ మార్కెట్స్ డౌన్ అయితే మన మార్కెట్. రెండవది ఏమిటంటే రేపు ఫెడ్ జనరల్గా ఇప్పుడు మనకు వచ్చే ఏమంటే వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ పెద్దగా లేదు అమెరికాలో కానీ మన దగ్గర కానీ. అయితే అమెరికాలో ఫెడ్ రేట్స్ వడ్డీ రేట్లు పెంచకుండా అలాగే ఉంచినా తగ్గించినా మార్కెట్స్కి ఊతమిస్తాయి. ఓకేనండి. వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు, ఫెడ్ యొక్క నిర్ణయాన్ని బట్టి మన మార్కెట్స్ ఉంటాయి, జియో పొలిటికల్ టెన్షన్స్ బట్టి ఉంటాయి. తర్వాత ఈరోజు బాగా పెరిగింది కాబట్టి రేపు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. జనరల్గా ఏమిటంటే బాగా పెరిగిన తర్వాత కొంచెం పడే అవకాశం ఉంటుంది ప్రాఫిట్ బుక్, అంటే ఇంట్రాడే వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. తర్వాత ఇదొక కారణం. అయితే నాకు తెలిసినంత వరకు ఏమిటంటే యుద్ధానికి సంబంధించిన వార్త, అంటే ట్రంప్ గారు కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ వీళ్ళు స్మూత్గా ఉంటే 13 రోజులు విరామం ఇచ్చారు. మార్కెట్స్ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకున్న ఏదైనా ప్రతికూల వార్త వచ్చినా కానీ కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ. ఇవాళ మొత్తానికి మార్కెట్లు పాజిటివ్ ర్యాలీతో క్లోజ్ అవ్వడానికి ఎటువంటి కారణాలు దోహదపడ్డాయి ఏంటి, అదేవిధంగా రేపు మంగళవారం నాటికి మార్కెట్లు ఏ విధంగా ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ సిద్ధంగా ఉండాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.